ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగే మరో విచారణ ఇది. ఫార్ములా ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి లేదని, విచారించదగిన పసలేదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత దృష్టి మరల్చేందుకు రేవంత్ తన అనుకూల మీడియాతో ఈ కేసును వండి వార్చుతున్నారు. ఇక కేటీఆర్ విచారణ సందర్భంగా బంజారా హిల్స్ పరిధిలో 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షినని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఫార్ములా ఈ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవబోతున్నారు. అయితే ఇప్పటికే ఏసీబీ ఈడీ విచారణ చేయగా ఇప్పుడు మరోసారి ఏసీబీ విచారణ ఎలా చూడాలి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీలు కమిషన్లు కాలయాపన తప్ప ఇంకోటి లేదు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలనే ప్రధాన అస్త్రంగా తీసుకుంది. ఏదైతే మొన్నటికి మొన్న కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఆ తర్వాత హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ను విచారణ చేపట్టింది. అంతకుముందు కూడా కేటీఆర్ను అనేక సందర్భాల్లో విచారణ పేరుతో వేధించిన విషయం తెలిసిందే. మరొకసారి వాళ్ళ ఫార్ములా ఈకి సంబంధించి దేశంలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం విదేశీ ఫార్ములా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ నిర్వహించి దానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణ ఖ్యాతిని యావత్ గ్లోబల్లో ఉంచిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ విధంగా చేసినట్లు ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా చెప్పారు. కానీ కావాలని ఈ విధంగా కమిషన్ లేచి ఒక కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదని కూడా కేటీఆర్ చెప్పారు. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ సార్, చెప్పండి, వాళ్ళ ఫార్ములాకి సంబంధించి మీరు కూడా అనేక సందర్భాలు చెప్పారు. కేటీఆర్ పదే చెప్తూ వచ్చాడు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? ఇది మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కక్ష సాధింపు చర్య. దీంట్లో అవినీతి లేదు. ఇది అంతర్జాతీయంగా హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచడం కోసము, అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి హైదరాబాద్ నగరాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలి అనే ఒక లక్ష్యంతో చేసినట్టు ఒక గొప్ప కార్యక్రమము. హైదరాబాద్ నగరము ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. పెద్ద కంపెనీస్ మెక్లారెన్ లాంటివి, మర్సిడీస్ లాంటి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ హైదరాబాద్ నగరానికి వచ్చినాయి. తొలి రేస్ జరిగింది. మళ్ళీ రేస్ జరిగే సమయంలో స్పాన్సర్ వైదొలిగిన కారణంగా ఆ రోజు ప్రభుత్వమే ముందుకు వెళ్ళి హెచ్ఎండిఏని నోడల్ ఏజెన్సీగా బట్టి ముందుకెళ్దాం అనుకున్నాం. దాంట్లో భాగంగా ఎవరైతే ఆర్గనైజేషన్ ఉందో F1 ఆర్గనైజేషను, వాళ్లకు ఈ డబ్బులు చెల్లించడం జరిగింది. మంత్రిగా ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ కూడా వారి పరిధిలో వస్తుంది కాబట్టి కేటీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏదో ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి ఆ డబ్బులు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంటంటే మంత్రిగా వారి పరిధిలో నిర్ణయం తీసుకున్నారు. సెక్రటరీ బిజినెస్ రూల్స్ కానీ, ఫైనాన్షియల్ కాంగ్రెన్సెస్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఏదైతే ఉందో అది అధికారుల మీద ఉంటుంది. మంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు. ఎక్కడ కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి కూడా నేషనల్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి, నేషనలైజ్ బ్యాంక్ నుంచి. ఆ తర్వాత ఎవరైతే ముట్టినాయో డబ్బులు, వాళ్ళు కూడా ఈ డబ్బులు మాకు రాలేదని చెప్పలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ యొక్క రేస్ని ఏకపక్షంగా క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్ నగరానికి ఒక రకంగా నష్టం జరిగింది. ఒక మంచి లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఇవాళ ఆపివేశారు. ఇవాళ ఉద్దేశం ఏంటంటే దాంట్లో దొరికింది లేదు, జరిగిన అవినీతి లేదు. కానీ ఏంటంటే ఏదో రకంగా కేటీఆర్ గారిని కేసులో ఇరికించాలా, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలా, బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపించాలా, బదనాం చేయాలనే ప్రయత్నం తప్పితే కాళేశ్వరం విచారణ జరిపినా, ఇవాళ ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ జరిపినా కానీ కాంగ్రెస్ యొక్క ప్రథమ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం, కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఏదో ఒక అక్రమ కేసులో ఇరికించాలనే తాపత్రయము, హెరాజ్మెంట్ చేశామనే ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. మీరు చెప్పండి, వాళ్ళు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చేశారు. కేటీఆర్ అంతకుముందు కూడా విచారణకు పోయిండు. ఈ కమిషన్లన్నీ కూడా కాలయాపన కోసమే అనుకోవచ్చు. ఇలా ప్రభుత్వం పాలనపైన దృష్టి పెట్టకుండా కమిషన్లను వేసి లక్కంగా చేయడం ఏమనుకోవచ్చు? కేవలం ఈ యొక్క విచారణలన్నీ కూడా కక్షపూరితంగా చేసే విచారణలే. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన రేవంత్ రెడ్డి తను కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు తన గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినాక చేపడుతున్న 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని ప్రజల పక్షాన కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు పోరాడుతుంటే ఆ పోరాటానికి తట్టుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఈరోజు ఒకరోజు కాళేశ్వరం కమిషన్ అని, ఒకరోజు కారు రేస్ అని, ఒకరోజు సెక్రటరీ అని ఇట్లాంటి కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్స్ పాలిటిక్స్ నేర్చు కక్షపూరితంగా చేస్తుండు. ఎందుకంటే హైదరాబాద్ నగర
నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ప్రపంచ దేశాల దృష్టి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించే విధంగా కేటీఆర్ గారు ఆ రోజు ఈ కార్ రేస్ నిర్వహించాడు. ఎంతో మంది పెట్టుబడులు దాదాపు 700 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి రూపంగా వచ్చింది. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఒక కేవలం కక్షపూరితంగా జరగని దాన్ని కొండను తవ్వి ఎలకను పట్టినట్టు విధంగా ఏదో చిన్న జరిగిన లోపాన్ని చూపించుకొని ఈరోజు కేవలం నేను జైలు పోయినా కాబట్టి కతిమూలంతా జైలు పోవాలన్న ఒక కక్షపూరితమైన దాంతో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి, ఈ కమిటీలు వేసిర్రు, కాలయాపన చేస్తున్నారు. వాళ్ళ గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా కేటీఆర్ విచారణకు సంబంధించి చెప్పారు. ఏసీబీ విచారణ అంటే ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన ప్రతిసారి కూడా ఈ కమిషన్ల ముందుకు పిలవడం, ఈ ఏసీబీల ముందుకు పిలవడం, విచారణ చేయడం ఒక రాజకీయ కుట్ర అనుకోవచ్చా? 100% ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణే. ఏసీబీ కేసు అని తీసుకొచ్చారు. ఏసీబీ కేసు అంటే ఏంటి? లంచం కేసులు అవి. ఒకటి లంచం ఇవ్వాలో ఒకటి లంచం తీసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసర్లు కానీ మిగతా ఎవరైనా లంచాన్ని డిమాండ్ చేసినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇక్కడ లంచం అడిగినోడు లేడు, లంచం ఇచ్చినోడు లేడు. ఇది ప్రభుత్వమే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో నాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ డబ్బులు కూడా నేరుగా బ్యాంక్ నుంచి అక్కడ ఈ ఫార్ములా ఏదైతే ఉన్నదో సంస్థకి నేరుగా వెళ్ళిపోయాయి. ఇక్కడ లంచం ఏం లేదు. 42 కోట్ల రూపాయలు నేటి వరకు కూడా అక్కడనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం అది తీసుకురాకుండా ఏం ప్రయత్నం చేయకుండా ఇందులో ఏదో తప్పు జరిగింది, లంచాలు ఉన్నాయి, కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా కేటీఆర్ గారు ఈరోజు అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. లగచర్ల విషయం కావచ్చు, మూసీ విషయం కావచ్చు, రైతుల విషయం కావచ్చు, బీసీ హాస్టల్స్ విషయం కావచ్చు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ఇవాళ ప్రజలను మొత్తం అడిగిన వాళ్ళని కేసులు పెట్టకుండా ఇలా కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టిండండి. కేటీఆర్ గారు ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు. నీకు దమ్ముంటే అసెంబ్లీని కాల్ఫర్ చేయమన్నాడు, అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు ఈ ఫార్ములా గురించి. ఎందుకు నువ్వు వెనకకు పోయినావు ముఖ్యమంత్రి? ఈ రోజు వరకు కూడా నువ్వు దాని మీద స్పందించావు లేదా? నీకు దమ్ముంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి ఈరోజు రమ్మంటున్నాడు. ఇదే ఏసీబీ ఆఫీసులో ముఖ్యమంత్రి మీద కూడా ఏసీబీ కేసు ఉన్నది. కేటీఆర్ గారి మీద నువ్వు తప్పుడు కేసు పెట్టినావు. అయినా పర్వాలేదు, ఈ సమాజానికి తెలవాలి వాస్తవాలు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, దబదబాలుగా ఇలాంటి కేసుల పేరుతోటి ఇలా ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కు రా అని చెప్పి సవాల్ విసురుతున్నాం. ఇలాంటి చిల్లర కేసులు, చిల్లర ప్రయత్నాలు ఏమి చేయలేవు. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎవరిని కూడా ఏం చేయలేవు. తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి మా నాయకత్వానికి అండగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ అనేక సందర్భాల్లో కూడా వాళ్ళ అంటే విచారణ పేరుతో పిలవడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం, వేలాది మంది మొన్న కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వాళ్ళ మరొకసారి కూడా పోలీసులు మోహరించి కావచ్చు, కమిషన్లు వేసి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పాలనను డైవర్ట్ చేయడం అనుకోవచ్చా? డెఫినెట్లీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ పాలిటిక్సే చేస్తుంది మొత్తం కూడా ఇప్పటి వరకు. సో ఇవాళ ఈ యొక్క విచారణ పేరు మీద, ముఖ్యంగా ఈ ఏసీబీ పేరు మీద, విచారణ పేరు మీద ఇప్పటికే 10 కోట్లు ఖర్చు అయినాయని చెప్పి పత్రికల్లో రాసింది ఇప్పటి వరకు. ఎందుకు ఈ 10 కోట్లు? ఈ 10 కోట్లు రైతులకు ఇవ్వండి, రైతు బంధు పేరు మీద, లేకపోతే పెన్షన్స్ ఇవ్వండి ముసలోళ్లకు, వికలాంగులకు. ఎందుకు దీని మీద విచారణ వృధా చేస్తూ ఉన్నారు? అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ డబ్బులను వృధా చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటే ఇలా ఏసీబీ అంటున్నారు. ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు ఏసీబీ అంటే ఏంటిది? యాంటీ కరప్షన్ బ్యూరో. మరి ఈ యాంటీ కరప్షన్ అంటే ఇట్లా కరప్షన్ అవపడాలి కదా. ఎక్కడ కరప్షన్ జరిగింది? ఇలా ఇక్కడ పైసలు అక్కడ వాళ్ళ లండన్లో వాళ్ళ కంపెనీలో పడ్డాయని వారు స్వయాన వారు చెప్పారు. మాకు 2 ఇన్స్టాల్మెంట్లు పడ్డాయి, ఇంకో 2 ఇన్స్టాల్మెంట్ కట్టాలని చెప్పి వారు చెప్పారు. చెప్పినాక కూడా ఇంకా ఇట్లా కరప్షన్ ఎక్కడదండి? కరప్షన్ లేదు, కాకరకాయ లేదు. ఇవాళ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఒక్కొక్కరిని విచారణ పేరు మీద, నేను ఎట్లాగూ ఏసీబీ కేసు నా మీద ఉన్నది, నేను ఎట్లాగూ జైలుకు పోయినా కాబట్టి వీళ్ళని కూడా జైలుకు పంపాలని ఒక కుట్ర తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది ఇలా జగమెరిగిన సత్యం. ఇది వాస్తవంగా కూడా అందరు చర్చించుకుంటున్న సందర్భం, విశ్లేషకులు కానీ మేధావులు కానీ మాట్లాడుతున్న సందర్భం కూడా ఇదే. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఇట్లాంటి మరి కమిషన్ల పేరు మీద, కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను మీరు తుంగలో తొక్కాలని చూస్తే డెఫినెట్గా మేము ఊరుకోము. తప్పకుండా మేము వెంబడి పడతాం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా మీ వెంటనే ఉంటాం.